నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంకాక్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. భావోద్వేగానికి గురైన ప్రవాస భారతీయులు. థాయిలాండ్ ప్రధాని పేటోంగ్ టాంగ్ షినవ్రతతో ప్రధాని భేటీ. ఇరు దేశాల మధ్య కుదిరిన 6 అవగాహన ఒప్పందాలు. డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్న ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. రాష్ట్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామాలలో పల్లె నిద్ర చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు. పలు సూచనలు స్వీకరించాకే బిల్లును సవరించామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. బ్యాంకాక్ చేరుకున్న ప్రధానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయ ఆవరణకు పెద్ద ఎత్తున చేరుకుని త్రివర్ణ పతాకాలతో ఆహ్వానించారు. భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. ప్రధానిని చూసిన కొంతమంది భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. వారందరికీ కరచాలనం చేస్తూ ప్రధాని అభివాదం చేశారు. అనంతరం ఇరు దేశాల సంయుక్త సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రధాని ఆ దేశ కళాకారులు ప్రదర్శించిన థాయ్ రామాయణం, రామకీన్ను ఆసక్తిగా వీక్షించారు. భారతదేశం, థాయిలాండ్ దేశాలు ద్వైపాక్షిక భాగస్వామ్యానికి బలాన్ని చేకూర్చే మార్గాలపై దృష్టి సారించాయని, ఇందుకోసం అనేక రంగాలలో వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేలా పలు ఒప్పందాలను చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మధ్యాహ్నం బ్యాంకాక్ ప్రభుత్వ హౌస్ చేరుకున్న ప్రధానికి ఆ దేశ ప్రధాని పేటోంగ్ టాంగ్ షినవ్రత ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని ఆ దేశ సైనిక వందనాన్ని స్వీకరించారు. అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో మోదీ తన పేరు వ్రాశారు. అనంతరం ఇరు దేశాల నేతల మధ్య ఎంఎస్ఎంఈ, ఐటీ, సముద్రయానం, హస్తకళలు, చేనేత రంగాలతో సహా పలు రంగాలలో సహకారం కోసం కుదిరిన 6 ఒప్పందాలను ఇరు దేశాల ప్రతినిధులు పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఇరు ప్రధానుల సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ భారత్, థాయిలాండ్ మధ్య లోతైన సాంస్కృతిక బంధముందని, ఇది మన ప్రజల ద్వారా నిరంతరం వృద్ధి చెందుతుందన్నారు. ఆసియాలోని అనేక ప్రాంతాల హృదయాలను, సంప్రదాయాలను రామాయణం అనుసంధానిస్తూనే ఉందని, బుద్ధుని బోధనలు పాలీతో పాటు అనేక భాషల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయన్నారు. भारत की एक्ट ईस्ट पॉलिसी और हमारे इंडो पैसिफिक विजन में थाईलैंड का विशेष स्थान है. आज हमने अपने संबंधों को स्ट्रैटेजिक पार्टनरशिप का रूप देने का निर्णय लिया है. सुरक्षा एजेंसियों के बीच स्ट्रैटेजिक डायलॉग स्थापित करने पर भी चर्चा की. साइबर क्राइम के शिकार भारतीयों को वापस भारत भेजने में थाईलैंड सरकार से मिले सहयोग के लिए हमने थाईलैंड सरकार का आभार प्रकट किया. हम सहमत हैं कि हमारी एजेंसीज ह्यूमन ट्रैफिकिंग और इलीगल माइग्रेशन के खिलाफ एकजुट होकर काम करेगी. आपसी व्यापार, निवेश और बिजनेसेस के बीच आदान प्रदान बढ़ाने पर हमने बात की. एमएसएमई, हैंडलूम और हैंडीक्राफ्ट में भी सहयोग के लिए समझौते किए गए हैं. रिन्यूएबल एनर्जी, डिजिटल टेक्नोलॉजी, ई व्हीकल, रोबोटिक्स, स्पेस, बायोटेक्नोलॉजी और स्टार्टअप में सहयोग को बढ़ाने का हमने निर्णय लिया है. फिजिकल कनेक्टिविटी के साथ साथ
दोनों देशों के बीच फिनटेक कनेक्टिविटी बढ़ाने पर भी काम किया जाएगा। पीपल टू पीपल एक्सचेंजेस को बढ़ावा देने के उद्देश्य से भारत ने थाई पर्यटकों के लिए फ्री ई वीजा सुविधा ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఏపీడీసీ వ్యవహరించనున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ వివరాలను మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలోని డిఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజులు కుదింపునకు ఆమోదం తెలిపిందన్నారు. బార్ లైసెన్సుల ఫీజును 25 లక్షల రూపాయలకు కుదిస్తూ ఆమోదం తెలిపిందన్నారు. యువజన పర్యాటక శాఖ జీవోల ర్యాపిటిఫికేషన్కు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు 2025కి ఆమోదం తెలిపిందన్నారు. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈరోజు ప్రభుత్వం అనుమతించిందో ఫస్ట్ ఫేజ్లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయటానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం చాలామంది హోటల్స్ 3 స్టార్ హోటల్స్లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్స్లు తీసుకున్నారు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కళల్ని అన్ని రంగాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న పేరున్న అన్ని కళల్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం. కళారంగంలో నిష్ణాతులందరూ కూడా మరి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నిర్వహించడానికి ఇచ్చిన జీవోల్ని రాటిఫై చేస్తూ కేబినెట్ తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి 710 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచడానికి కానివ్వండి విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ప్రజాప్రతినిధులు గ్రామాలలో పల్లె నిద్ర చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ నెలలో 4 రోజుల పాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో 4వ వంతు కూడా పొరుగు రాష్ట్రాలలో అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల పట్టాల పంపిణీ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళగిరి నుంచి ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి పట్టాలు అందించారు. తొలి విడతలో 3,000 పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసే కార్యక్రమాన్ని మంగళగిరి నుంచి ప్రారంభించినట్లు చెప్పారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5300 ఓట్ల మెజారిటీతో ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా ముందలు ఇప్పుడు కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 375 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో చెల్లించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ పని దినాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో ఎలక్షన్ అనే ఒక ప్రక్రియలో కొన్ని నెలలు మనము సంపూర్ణంగా దీనిపైన ఫోకస్ పెట్టలేకపోయినా తర్వాత దాన్ని మేకప్ చేసుకొని గత 2 సంవత్సరాలు మనం కంపేర్ చేసిన దాన్ని ధీటుగా ఈ సంవత్సరం కూడా మేము చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఈ సంవత్సరంలో జల్ శక్తి అభియాన్ అని కూడా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మూవ్మెంట్ గవర్నర్లో ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. దాన్ని వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్స్ 155, 151 భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా నీళ్లు ఎక్కడ వర్షం పడుతుంది అక్కడే మనము దాన్ని పట్టుకొని భూగర్భ జలాగా మార్చే పనులను చేయాలనేది దీని ఉద్దేశం. క్యాచ్ ద రెయిన్ వెన్ ఇట్ రెయిన్స్ అండ్ వేర్ ఇట్ రెయిన్స్ అనేది ఒక థీమ్. అందులో చూసుకుంటే అనంతపురంలో 6948 పనుల్ని పూర్తి చేసి 109 కోట్ల విలువల పనుల్ని పూర్తి చేసి భారతదేశంలో 11వ స్థానంలో మేము ఉన్నాం. అది ఈ సంవత్సరం ఇంకా గట్టిగా పని చేస్తూ ప్రతి పని రోజుల్ని కూడా మనము ఉపయోగించుకోవాలనేది ఉద్దేశం. ఇప్పటి నుంచి మొదలైంది. ఇది మంచి వేసవి కాలంలో చేయడానికి పని చేయడంలో కార్డుదారులకి ఇబ్బంది రాకుండా వాళ్ళకి నీళ్లు, మజ్జిగ, షేడ్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ కూడా 2023లో చైనాలో జరిగిన ఆసియా పారా గేమ్స్లో 100 మీటర్ల పరుగులో రజతం, మొరాకోలోని మర్రకెచ్లో జరిగిన 7వ ప్రపంచ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్లో 1500 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్న పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన క్రీడాకారిణి కిల్లక లలితను జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాబోయే 3 నెలల్లో అన్నమయ్య జిల్లాలో పంచ ప్రాధాన్యతల కింద పనులు చేపడుతున్నట్లు జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం తెలిపారు. వాటిలో నీటి తొట్టెలు నిర్మించడం, రైతుల పొలాలలో సేద్యపు నీటి కుంటలు, పంట కాలువల్లో, చిన్న సాగునీటి చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి కార్మికుడికి 290 రూపాయలు వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంటే పశువుల నీటి తొట్టెల నిర్మాణం దాదాపుగా మనకు 1063 ఉన్నాయి. దీనికి సంబంధించి అందరికీ ఆదేశాలు ఇచ్చాం కింది స్థాయి సిబ్బందికి. అలాగే రెండవ ప్రాధాన్యత అంశంగా ఫామ్ పాండ్, సేద్యపు నీటి కుంటలు అని ప్రతి రైతు పొలంలో కూడా అవకాశం ఉన్న ప్రతి రైతు పొలంలో, హార్టికల్చర్ ఉన్న ప్రతి రైతు పొలంలో మనం ఈ ఫామ్ పాండ్ నిర్మాణం చేస్తాం. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే వర్షాకాలం వర్షం వచ్చినప్పుడు నీళ్లు భూమిలోకి ఇంకుతాయి.
తద్వారా పక్కన బోర్లు అవన్నీ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇక మూడవ ప్రాధాన్యత అంశం పంట కాలువల పూడికి తీయడం. ఎక్కడైతే ఫీడర్ ఛానల్స్ ఉన్నాయో, సప్లై ఛానల్స్ ఉన్నాయో, ఫీడ్ ఛానల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా పూడికి తీసి రాబో వర్షాకాలంలో వర్షపు నీటినన్నింటినీ కూడా చెరువులోకి మళ్లించి తద్వారా మనం భూగర్భ జలాలు పెంచడానికి ఈ పనులు చేస్తున్నాం. 4వ ప్రాధాన్యత అంశంగా నీకు సాగునీటి చెరువులు, చిన్న సాగునీటి ఎంఐ ట్యాంక్స్, వీటిల్లో పూడికి తీసి అవి కూడా పూడికి తీత కూడా చేసి అక్కడ కూడా వాటర్ కన్జర్వేషన్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా జలవనరుల శాఖ అభివృద్ధికి 100,29,00,000 బడ్జెట్ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ ద్వారకనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ శాఖలో చేపట్టాల్సిన పనుల వివరాలను ఆయన దూరదర్శన్కి వివరిస్తూ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్, సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన హెచ్డీసీసీ బకాయిలను విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉందన్నారు. అంతేకాక రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద 74 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 20 పనులు పూర్తి చేశామన్నారు. దీనివలన ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరియు ఎల్ఎల్సి కింద ఉన్న 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు గాను, అలానే సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు గాను చెల్లించవలసిన విద్యుత్ శాఖకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించడమైనది. అలానే ఈ సంవత్సరము ఈ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద ప్రభుత్వము 74 వర్కులను శాంక్షన్ చేసింది. వాటి విలువ 782 లక్షలుగా ఉంది. సో ఇప్పటి వరకు 20 వర్కులను పూర్తి చేసాము. మిగిలిన వర్కులను ఈ కెనాల్ క్లోజర్ పీరియడ్లో పూర్తి చేసి వాటిని దానివలన కెనాలులు కాలువలకు ఉపయోగంలోకి వస్తాయి దానివలన. అలానే ఇది ఒక ఉగాది రోజున తుంగభద్ర జలాశయం నుండి 2 టీఎంసీల నీటిని ఎల్ఎల్సిలో మిగిలిన నీటిని తుంగభద్ర నదికి విడుదల చేసింది. దీనివలన తుంగభద్ర నది ప్రాంతంలో ఉన్న అన్ని పల్లెలకు, పశువులకు తాగునీటి అవసరం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏపీ ఎస్పీ డీసీఎల్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీకాళహస్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల వ్యవధిలో సూర్యఘర్ పథకం కోసం 17,386 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వినియోగదారులందరికీ సబ్సిడీ కింద సోలార్ విద్యుత్ కనెక్షన్లను అందించామన్నారు. మిగిలిన 2,351 మందికి త్వరలోనే కలెక్షన్లను అందిస్తామని, మిగిలిన వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యఘర్ అనే స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ వచ్చి ఎస్సీ ఎస్టీల కన్జ్యూమర్స్ వినియోగదారులకు అయితే పూర్తిగా ఉచితము. నెక్స్ట్ రిమైనింగ్ కన్జ్యూమర్స్కి అయితే మాత్రము మ్యాక్సిమం సబ్సిడీ 3 కిలోవాట్స్ కానీ 78,000 ఇస్తుంది. 1 కిలోవాట్కి 25,000 స్కీము సబ్సిడీ ఇస్తుంది. మ్యాక్సిమం సబ్సిడీ ఎన్ని కిలోవాట్స్ తీసుకున్నా కానీ 78,000 సబ్సిడీ వర్తిస్తుంది. సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరెంటు బిల్లు మీకు ఆదా అవుతుంది. కరెంటు బిల్లు నార్మల్గా అయితే ఛార్జెస్ మా దగ్గర టారిఫ్ ప్రకారం మేము ఛార్జ్ చేస్తాము. అదే మీకు 3 కిలోవాట్ సోలార్ మీద మీరు తీసుకుంటే మాత్రము రోజుకు 4 యూనిట్లు 1 కిలోవాట్కి జనరేట్ అవుతుంది. 3 కిలోవాట్స్ 12 యూనిట్లు జనరేట్ అవుతుంది. నెలకు 360 యూనిట్లు జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మీ బిల్లు 0 బిల్లు వస్తుంది. ఎక్సెస్ జనరేట్ చేశారంటే గ్రిడ్కి మళ్ళీ మేము తీసుకుంటాము. తిరిగి వినియోగదారులకు ఏం చేస్తామంటే విజయనగరం జిల్లా సారిపల్లిలో గల పోలీసు శిక్షణ కేంద్రంలో చింతవలసలోని బెటాలియన్ శిక్షణ కేంద్రంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు. శిక్షణ కేంద్రంలో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ సారిపల్లి పోలీసు శిక్షణ కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో చేపట్టనున్న కానిస్టేబుల్ నియామక అభ్యర్థుల శిక్షణను రానున్న నేపథ్యంలో కేంద్రంలోని వసతులు పరిశీలించామన్నారు.
చిత్తూరు డివిజన్ పరిధిలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 40,000 సర్వీసులకు అర్హులైన వారిని గుర్తించామని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం మునిచంద్ర తెలిపారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద అన్ని వర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ పొందడంతో పాటు ఉచితంగా విద్యుత్ వినియోగించుకోవచ్చని తెలిపారు. పిఎం సూర్యఘర్ స్కీమ్ కింద మేము టోటల్ ఎస్సీ ఎస్టీ కాలనీలన్నీ సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 40,000 సర్వీసులు సర్వే చేశాము. దాదాపు 32,000 సర్వీసులకు గాను పైకప్పులంతా ఉన్నాయి. అందుకు గవర్నమెంట్ వారు ఫ్రీగా సోలార్ ప్యానల్స్ నిర్మిస్తారు. అదేవిధంగా ఓసీలకు కానీ అదర్ క్యాస్ట్ బీసీలకు అయితేనేమి 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లకు 60,000 మరియు 3 కిలోవాట్స్కి 78,000 సబ్సిడీ ఇస్తారు. బీసీలకు అదనంగా 20,000 అంటే 98,000 3 కిలోవాట్స్ పెట్టుకోవచ్చు, 95,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సోలార్ మనము నిర్మించుకున్నచో దాదాపు మంత్లీ 3 కిలోవాట్స్ అయినచో 500 యూనిట్ల వరకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వక్ఫ్ సవరణ బిల్లు అనేక సూక్ష్మ పరిశీలనలను ఎదుర్కొని లోక్సభలో ఆమోదం పొందిందని కేంద్ర మైనారిటీ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్సభ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు మంత్రి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు జాయింట్ కమిటీ కోర్టు సూచనలను పరిశీలించిందని, ఇంతకు ముందెన్నడూ ఏ బిల్లుపై ఇంత సమగ్ర చర్చ జరగలేదన్నారు. ఈ బోర్డు కింద దేశవ్యాప్తంగా 8.72 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, వాటిని పరిరక్షించి మహిళలు, మైనారిటీల సంక్షేమానికి వినియోగించేలా ఈ బిల్లును సవరించడం జరిగిందన్నారు. ये भी अपने आप में ऐतिहासिक है. सचर कमेटी का रिपोर्ट 2006 में पेश किया गया. उसका मुख्य अंश सचर कमेटी ने जो कहा, एक तो जो वक्फ बोर्ड है उसको स्ट्रेंथन किया जाना चाहिए और ये पुराना सिस्टम में चल रहा है, डिजिटल होना चाहिए. साथ साथ में सचर कमेटी ने कहा कि उस समय 4.9 लाख वक्फ प्रॉपर्टी है इस देश में. उनका टोटल इनकम सिर्फ 163 करोड़ पर एनम था. सचर कमेटी में यह भी कहा, टिप्पणी भी किया और सुझाव भी दिया, अगर वो 4.9 लाख प्रॉपर्टी को अगर एफिशिएंटली मैनेज करते हैं उस समय का मार्केट रेट से, तो भी 12,000 करोड़ हर साल इनकम जनरेशन होता. मुख्य रूप से कांग्रेस पार्टी को और उसके जो सहयोगी दल है, मैं अपील करना चाहता हूं कि आज जो बड़ा कदम माननीय प्रधानमंत्री जी के नेतृत्व में हमने ये 2025 का वक्फ संशोधन बिल लेके आया है, तो आपका ही सोच विचार को आप जो पूरा नहीं कर. వక్ఫ్ సవరణ బిల్లుపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు 2025పై ఈ రోజు జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలన అనంతరమే బిల్లు సభ ముందుకు వచ్చిందన్నారు. ये जो डिस्प्यूट है वो इतना ही है कि अगर ट्रिब्यूनल के फैसले से कोई असंतुष्ट है तो ये भूमि का मामला है. इस पर सिविल सूट होना चाहिए. सिविल सूट में अधिकारों के बहुत वाइड रेंज होती है. इन्होंने इस पर अपील का प्रोविजन 2013 के कानून में रखा ही नहीं है. तो रीट के कार्य क्षेत्र में हाईकोर्ट के सामने जाता है. रीट का कार्य क्षेत्र बहुत संकरा होता है, तो जो ट्रिब्यूनल का फैसला होता है वो फाइनल होने के चांसेस 99. దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమం అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, వివక్ష చూపని విధంగా పలు సంస్కరణలు తీసుకువస్తున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి తీసుకువచ్చిన ఈ సవరణ బిల్లుపై విపక్షాలు రాజకీయాలు చేయడం తగదని, జాతీయ ప్రయోజనాలే అత్యున్నతమైనవని అన్ని పార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. चर्चा में भाग ले रहे हैं और अपनी अपनी बातों को रख रहे हैं. कुछ बातें
इस प्रकार से ध्वनि उसकी आती है जैसे कि सरकार, भारत सरकार आदरणीय मोदी जी के नेतृत्व में इस वक्फ बिल, इस उम्मीद को जो लेकर के आई है, वो कहीं बुलडोज कर रही है। ये ध्वनि देने की कोशिश हो रही है। मैं इसको सबसे पहले एक जिम्मेवार राजनीतिक दल के राष्ट्रीय अध्यक्ष के रूप में इस ध्वनि को समाप्त करके, इस नैरेटिव को जो बनाया जा रहा है उसका पुरजोर विरोध करता हूं और आपके माध्यम से, इस सदन के माध्यम से देश की जनता को यह बताना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चलने वाली सरकार पूरी तरीके से डेमोक्रेटिक नॉर्म्स को फॉलो करके आगे बढ़ रही है। अब मैं प्रोसेसेस की बात करूं, नासिर जी ने उसके बारे में चर्चा की है, मैं भी उस पर चर्चा करूंगा। लेकिन जॉइंट पार्लियामेंट्री कमेटी, आपने कहा, हमने जॉइंट पार्लियामेंट्री कमेटी बनाई 2013 में। इसी वक्फ बिल की बात को जब जॉइंट पार्लियामेंट्री कमेटी बनी थी तो उसमें सिर्फ 13 सदस्य थे और नरेंद्र मोदी जी की सरकार में जो जॉइंट దేశంలో 22 లక్షల డ్రైవర్లకు తగిన శిక్షణ అవసరమని కేంద్ర జాతీయ రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ సుశిక్షితులైన చోదకులు కొరత తీవ్రంగా ఉందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించిందన్నారు. అలాగే లెర్నర్ లైసెన్స్ విధానాన్ని చేరువ చేసేందుకు సరళీతర విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆధార్, ముఖ ఆధారిత గుర్తింపు విధానంలో ఎల్ఎల్ఆర్ను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గడ్కరీ తెలిపారు. Not only training drivers, but at the same time, this is the time for the country. Now we are going to start learner's license module, Aadhaar based, face authentication, and on the basis he can, his mobile or using his computer, he can give that test, and after passing that test, he will get the certificate for license for the driving. The test can be given from home also. Now we have 3 schemes. One is IDTR, that is Institute of Driver Training and Research. Second is RDTC, that is Regional Driver Training Center, and DTC, that is District Driver Training Center. So it is very important that our ministry has taken a new decision and now launched new policy regarding driving training centers, launched on 7th January 2025. The capital investment for this scheme is 4,500 crore, and this scheme is going to generate 50 lakh employment generations. So 1,600 institutes will be set up in the 3-tier system, and additional grant of rupees 1.5 crore. ఉడాన్ పథకం కార్యాచరణలో భారత వాయుసేన ఇదివరకే రూట్ మ్యాప్ ఖరారు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇప్పటికే బెల్గారీ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, నాగపూర్, శంషాబాద్, తిరుపతి, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలకు 98 విమానాలు నడుస్తున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విమాన సేవల్ని రానున్న 10 ఏళ్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు లోక్సభలో వెల్లడించారు. So that is why we have said the Udan will be serving unserved where there are no operations at all, or underserved where there are less than 7 flights operating from that airport. Now Belgavi airport also we have done some Udan scheme in the beginning, and now if you see, sir, there are more than 98 flights operating from that through Bangalore, Delhi, Shamshabad, Ahmedabad, Mumbai, Jaipur, Nagpur and Tirupati. So the demand, because of the demand, now many operations are there. But even after 3 years of running that route, if we still feel that the connectivity is not proper to those airports, then within 1 year cooling period, we can still bid the route again, where the Udan scheme restarts itself, and then for 3 more years, we can restart it. And moreover, the Udan scheme was envisaged for 10 years. It started in 2016 up to 2026. We thought this is the time where the regional connectivity should need to be given a big boost, and under the visionary leadership of our Prime Minister, Narendra Modi ji, we have extended it now for another 10 more years.
Not just more 10 more years, sir. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.